మనకి ఇంకా మిగతా అప్డేట్స్ అందించడానికి ప్రదీప్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో వచ్చినట్టు మిగతా పార్టీ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో తాను తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా చాలా దారుణంగా ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో లోకలు మొదలవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. క్యాబినెట్లో కూడా చాలా మందికి నచ్చని విషయం ఈ పొసకపోవడం. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అసలు? రేవంత్ రెడ్డి వ్యవహార శైలి మొదటి నుంచి అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు చేతిలో రేవంత్ రెడ్డి ఒక రిమోట్ గా మారన్నది చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి అంశం. ఈ బనకచెర్ల ఎపిసోడ్ లో అప్పనంగా గోదావరి జలాలను తెలంగాణ హక్కును ఏపీకి కట్టబెడుతున్నారనేది ప్రధానంగా విమర్శలు వస్తా ఉన్నాయి. ఏదైతే జలశక్తి నిర్వహించినటువంటి సమావేశంలో బనకచెర్ల అంశం ఎజెండాలో మొదటిలో ఉన్నటువంటి అంశాన్ని ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి ఎలా వెళ్తాడన్నటువంటి చర్చ కూడా కేబినెట్ సంబంధించినటువంటి మంత్రులు చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు చంద్రబాబు నాయుడు ఎలాగైనా బనకచెర్ల ద్వారా గోదావరి జలాలను తీసుకెళ్లాలన్నటువంటి భావనలో ఆయన వ్యవహరిస్తా ఉన్నారు. ముందు మీటింగ్ వెళ్లమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏదైతే జలశక్తికి లేఖ రాసినటువంటి సందర్భంలో చంద్రబాబు ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి ఉటావుటిన ఢిల్లీ వెళ్లి సమావేశంలో పాల్గొన్నారని కూడా ఏవైతే విమర్శలున్నాయి. అయితే ఈ బనకచెర్ల అంశం ప్రస్తావనకే రాలేదని ఢిల్లీ వేదికగా మీడియాలో రేవంత్ రెడ్డి ప్రకటించిన కొద్దిసేపట్లోనే ఏపీ మంత్రి స్వయంగా ప్రకటించి ఉన్నారు. ఎజెండా కాపీని బయటపెట్టి ఉన్నారు. ఏదైతే బనకచెర్ల కట్టి తీరుతామని వారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటీవల ఏదైతే ఏపీ మంత్రి లోకేష్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఆ గోదావరి జలాలను తీసుకెళ్తామని అయితే లోకేష్ మాట్లాడుతున్నటువంటి తీర్పు సంబంధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత మాజీ ఎంపీ మదియాష్కి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టులు కట్టరు, లోకేష్ ఏదైతే స్టడీ చేసి మాట్లాడాలి, వేగ్గా మాట్లాడొద్దని కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే నికర జలాల ఆధారంగా కడతారు. రెండోది, ఇక్కడ గోదావరి తెలంగాణలో ప్రవహిస్తుంది, అదేవిధంగా కృష్ణాలో ప్రవహిస్తుంది, ఈ రాష్ట్రంలో ప్రవహిస్తుంది. కాబట్టి ఇష్టమొచ్చినట్లు ప్రాజెక్టులు కట్టే అటు ఆ వెసులుబాటు ఉండదు. దానికి ఒక చట్టాలు ఉంటాయి. అయితే రాష్ట్రానికి కేటాయించినటువంటి జలాల ఆధారంగానే తీసుకోవాలి తప్పితే అడవులుగా ప్రాజెక్టులు కట్టడానికి ఉండదు. మరోవైపు తెలుగుదేశం హయాంలో 9 ఏళ్ల పాటు కరువు వచ్చింది. ఇట్లా మిగులు జలాల మీద ఆధారపడి ఏ ప్రాజెక్టులు కట్టరు. లోకేష్ అవగాహన పెంచుకొని మాట్లాడాలని చెప్పారు. రెండోది, ఇది తెలంగాణ రాష్ట్రం, ఇది తెలుగుదేశం పాలిస్తున్నటువంటి రాష్ట్రం కాదు అని ఆయన ఒక ఘాటు వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. చాలా మంది నేతలు ఈ బనకచెర్ల ఎపిసోడ్ సంబంధించి రేవంత్ రెడ్డి తీరైతే అనుమానాస్పదంగా ఉంది. చంద్రబాబు ఏది చెప్తే రేవంత్ రెడ్డి అది చేస్తున్నాడు. తద్వారా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నష్టం వాటిల్లుతుందన్నటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది. ఎందుకంటే ఈ అంశం సంబంధించి గట్టిగా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రేవంత్ రెడ్డి అలా చేయడం లేదు. లోపలొకటి బయటొకటి మాట్లాడుతున్నటువంటి అనుమానం అయితే కాంగ్రెస్ నేతల్లో ఉంది. దీని ద్వారా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో నష్టం, ఎందుకంటే ఇప్పటికే చాలా సందర్భాల్లో చంద్రబాబు ఏది చెబితే అది చేస్తా ఉన్నాడు. ఎవరికి చెప్తే వారికి పోస్టింగ్లు గాని లేదా ఇతర పనులు గాని చేస్తున్నారనే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఒక కామెంట్ చేశారు. ఈ బనకచెర్ల ఎపిసోడ్ సంబంధించి ఇక్కడ అంతా చంద్రబాబు ఏజెంట్లు ఉన్నారు, కాంట్రాక్టర్లు కావచ్చు, లేదా అన్ని రకాల వ్యవహారాల్లో చంద్రబాబు సంబంధించినటువంటి ఏజెంట్లు ఉన్నారు. వాళ్లకు ఇక్కడ ఉన్నటువంటి వసతులన్నీ కట్ చేస్తే నేరుగా చంద్రబాబు దగ్గరికి వెళ్లి వాళ్లే బనకచెర్లను ఆపుతారని కూడా ఆయన కామెంట్ చేసినటువంటి అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఆ అంశం పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చాలా మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ హక్కులను రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాపాడలేకపోతున్నది ప్రధానంగా వస్తున్నటువంటి ఎలిగేషన్ నేపథ్యంలో ఆ రకంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు చెప్పినట్టుగా వివరిస్తున్న పట్ల కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో నష్టం జరుగుతుందనేది కాంగ్రెస్ నేతల వాదన.